Good morning to all. Welcome to my channel Ramanujan Maths Pulse for 10th. 8 మార్క్స్ మారథాన్లో భాగంగా మొదటి 8 మార్కులు ప్రశ్న రియల్ నెంబర్స్ నుంచి రాబోతుంది. ఇప్పుడు రియల్ నెంబర్స్ నుంచి రాబోయే 8 మార్క్స్ క్వశ్చన్ √2, √3, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. √2, √3, √5 అండ్ √7 అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. దాని కొరకు ఒక 20 మినిట్స్ బేసిక్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ బేసిక్ క్లాస్ మీరు వింటే 8 మార్క్స్ క్వశ్చన్స్ సింపుల్గా మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతారు. బేసిక్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ నేను చెప్పాలంటే ముందు దానికి కంబైన్డ్గా ఉన్న బేసిక్ క్లాస్ అనేది ఒక 20 మినిట్స్ ఒకటి ఉంటుందని చెప్పాను. అందులోని భాగంగానే ఈ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనే ప్రశ్నకి, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనే ప్రశ్నకి ఈ క్వశ్చన్స్కి అన్నిటికి బేసిక్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. అది మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కోప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఈ విధంగా 4 నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటిజర్స్ ఏంటంటని మరొక 10 మినిట్స్ 15 మినిట్స్ బేసిక్ క్లాస్ ఉంటుంది. ఈ 2 బేసిక్ క్లాసెస్ మీరు వింటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, తర్వాత 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అనేది ఈ 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు మల్టిపుల్ అంటే ఏంటి, మీకు ఇంగ్లీష్లో డెఫినిషన్స్ ఏమైనా అడగరండి. మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, డెఫినిషన్స్ అనేవి అడగరు. అందుకే నేను ఇక్కడ డెఫినిషన్స్ అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు మల్టిపుల్ అంటే ఏంటి మీకు తెలిసిన భాషలోనే నేను నేర్పిస్తాను, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మల్టిపుల్ అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, అది 5 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్ని 5 అనే నెంబర్ని ఇంటూ 1 చేత, 2 చేత, 3 చేత, ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 నీకు నచ్చిన నెంబర్ల చేత మల్టిప్లై చేయడం వల్ల మల్టిపుల్స్ వస్తాయి. 5 1s are 5, 5 అనేది 5 మల్టిపుల్, 5 2s are 10, 10 అనేది 5 మల్టిపుల్, 5 3s are 15, 15 అనేది 5 మల్టిపుల్. ఇప్పుడు మనం మల్టిపుల్స్ ఆఫ్ 5 రాసుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 రాసుకుంటే ఏ విధంగా రాయొచ్చు, 5, 10, 15, 20, 25 ఈ విధంగా మల్టిపుల్స్ ఆఫ్ 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 6, మల్టిపుల్స్ ఆఫ్ 2 రాద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ 2 టేబుల్ మీరు రాయాలి. 2 1s are 2, 2 2s are 4, 6, 8, 10 ఈ విధంగా మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి. నువ్వు ఎన్నైనా మల్టిపుల్స్ రాయొచ్చు. ఇప్పుడు 3 మల్టిపుల్స్ మనం రాసుకుంటే 3 6, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15 ఈ విధంగా 3 మల్టిపుల్స్ రాసుకోవచ్చు. వీటిని మల్టిపుల్స్ అంటారు. 3 6 9 12 15 etc. ఈ నెంబర్స్ని మల్టిపుల్స్ అంటారు. దేని మల్టిపుల్స్ అంటే 3 యొక్క మల్టిపుల్స్. 2 4 6 8 10లను మల్టిపుల్స్ అంటారు.
ఏ నెంబర్ మల్టిపుల్స్ అంటే 2 నెంబర్ మల్టిపుల్స్. 5, 10, 15, 20, 25 వాటిని మల్టిపుల్స్ అంటారు. ఏ నెంబర్ మల్టిపుల్స్? 5 నెంబర్ మల్టిపుల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మల్టిపుల్ అనేది ఎక్కడ మనకు ఉపయోగపడుతుందంటే ఎల్సిఎం. ఎల్ ఫర్ లీస్ట్, సి ఫర్ కామన్, ఎం ఫర్ మల్టిపుల్. ఎల్సిఎం దగ్గర మనం ఈ మల్టిపుల్స్ని యూజ్ చేస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఈ విధంగా మీరు 7 మల్టిపుల్స్, 8 మల్టిపుల్స్ రాసి కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఇప్పుడు ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే డెఫినేషన్ ఏం అవసరం లేదండి. ఫ్యాక్టర్ అంటే మనకు తెలిసిన భాషలోనే మనం నేర్చుకుందాం. ఫ్యాక్టర్ అంటే ఒక నెంబర్ని ఒక నెంబర్ని ఏ నెంబర్స్ అయితే రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటాము. ఫర్ సపోజ్ 4 నెంబర్ తీసుకుందాం. ఈ 4 అనే నెంబర్ అన్ని ఏ నెంబర్స్ రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తాయో రాద్దాం. ఈ 4ని 1 అనేది రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 1 4 4. రిమైండర్ లేకుండా అంటే రిమైండర్ 0 రావాలి. ఇక్కడ రిమైండర్ ఇక్కడ ఏం లేదు కదా, రిమైండర్ 0, వాల్యూ 0. సో 1 అనేది 4కి ఫ్యాక్టర్ అవుతుంది. ఒక నెంబర్ని ఏ నెంబర్స్ అయితే రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటారు. తర్వాత 2 అనేది 4ని రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 2 2s are 4. రిమైండర్ అంతా 0. సో 2 అనేది 4కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 4 అనేది 4ని రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 4 1s are 4. రిమైండర్ 0. 4 అనేది 4కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ని రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 6కి మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 6కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 6 అనేది ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్ను రాయడమే ఫ్యాక్టర్స్ అంటే. 6 అనేది ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ రాయడమే. 6 అనేది 1 టేబుల్లో ఉంది. తర్వాత 6 అనేది 2 టేబుల్లో ఉంది. 6 అనేది 3 టేబుల్లో ఉంది. 6 అనేది 6 టేబుల్లో ఉంది. ఇవి ఫ్యాక్టర్స్. ఈ వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్? 6 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఏ నెంబర్ ఫ్యాక్టర్స్? 4 అనే నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. చూడండి, ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, కౌంటబుల్గా ఉంటాయి. మల్టిపుల్స్ అనేవి అన్కౌంటబుల్గా ఉంటాయి. మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనైట్గా ఉంటాయి. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ని మనం రాసుకోవచ్చు. తర్వాత 10కి ఫ్యాక్టర్స్ రాస్తే, ఫ్యాక్టర్స్ అంటే నేను ఏం చెప్పాను? ఒక నెంబరు ఏ టేబుల్లో ఉన్నదో ఆ టేబుల్స్ని రాస్తే అవే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫర్ సపోజ్ 10 అనేది 1 టేబుల్లో ఉంది, ఇంటూ 10 టేబుల్లో ఉంది. 1 10s are 10. అంటే 10కి ఫ్యాక్టర్స్ 1 అవుతుంది, 10 కూడా అవుతుంది. ఫ్యాక్టర్స్ మనం ఈ విధంగా కూడా జడ్జిఫై చేయొచ్చు. తర్వాత 10 అనేది 2 టేబుల్లో ఉంది, 10 అనేది 5 టేబుల్లో కూడా ఉంది. 2 5s are 10. అంటే 10కి ఫ్యాక్టర్స్ 2 అవుతుంది, 5 కూడా అవుతుంది. ఫ్యాక్టర్స్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. ఒకసారి మీరు గమనించండి. 4 5s are 20. 4 5s are 20.
ఇగోండి ఈ 20 అనేది 4కి మల్టిపుల్ అవుతుంది. ఈ 20 అనేది 5కి కూడా మల్టిపుల్ అవుతుంది. ఈ 20 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 20 అనేది 4కి మల్టిపుల్ అవుతుంది. ఎందుకు మల్టిపుల్ అవుతుంది? 4 5s ఆర్ 4ని 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 20 వస్తుంది. కాబట్టి ఈ 20 అనేది 4కి మల్టిపుల్ అవుతుంది. తర్వాత అదే 20 అనేది 5కి మల్టిపుల్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది? 5 4s ఆర్ 20. మల్టిపుల్ అంటే ఏంటి? ఒక నెంబర్ని 1 2 3 4 5 6 7 ఎట్స్ ఆన్ ఆ నెంబర్ల చేత మల్టిప్లై చేయడం వల్ల వచ్చే నెంబర్స్నే మనం మల్టిపుల్ అంటాము. మరి ఒక నెంబర్ అంటే 4 తీసుకుంటే 4ని దేంతో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది? 20. 5 చేత మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. కాబట్టి 4 అనేది 4కి 20 అనేది మల్టిపుల్ అవుతుంది. ద సేమ్ టైం 5 4s ఆర్ 20 కదా. 5కి మల్టిపుల్ అనేది 20 అవుతుంది. మరి చాలామంది ఏవి ఫ్యాక్టర్స్ ఏవి మల్టిపుల్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతారండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తాను వినండి. ఇగోండి ఈ 20కి 4 5 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి? 4 టేబుల్లో 20 ఉంది, లేదా 4 అనేది 20ని రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. అందుకు 20కి 4 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత 20కి 5 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు? 5 టేబుల్లో కూడా 20 ఉంది కాబట్టి. లేదా 5 అనేది 20ని రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది కాబట్టి. లేకపోతే ఇక్కడ 20కి ఫ్యాక్టర్స్ రాస్తాను చూడండి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ ఏ నెంబర్స్ అనేవి రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటాము. లేదా ఒక నెంబర్ ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ అన్నీ రాస్తే అదే ఫ్యాక్టర్ అవుతుంది. మనకి తెలిసిన పరిభాషలో చెప్తున్నాను. ఇందులో డెఫినిషన్స్ని ఏమీ చెప్పట్లేదు. తర్వాత మన తెలుగు వాడుక భాషలోనే చెప్తున్నాను. మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. డెఫినిషన్స్ నీకు అనవసరం. కాన్సెప్ట్ అర్థమైతే నీకు ఆ 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి నీకు వచ్చేస్తాయి. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. 20 అనేది ఏ టేబుల్లో ఉంది? 20 అనేది 1 టేబుల్లో ఉంది. సో 1 అనేది 20కి ఫ్యాక్టర్ అవుతుంది. 20 అనేది 2 టేబుల్లో ఉంది. 20 అనేది 4 టేబుల్లో ఉంది. అండ్ 5 టేబుల్లో ఉంది. 20 10 టేబుల్లో కూడా ఉంది. 20 10 టేబుల్లో ఉంది. 20 20 టేబుల్లో కూడా ఉంది. చూడండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. దేని ఫ్యాక్టర్స్? 20 ఫ్యాక్టర్స్. 20 అనే నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. 20ని 1 అనేది రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 2 అనేది రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 4 5 10 20 కూడా రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తాయి. కాబట్టి ఈ నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటాము. దేని ఫ్యాక్టర్స్? 20 యొక్క ఫ్యాక్టర్స్. చూడండి, ఈ 4 × 5 = 20. మరి 4 5 ఈ 20కి ఏమయ్యాయి? ఫ్యాక్టర్స్ అయ్యాయా? సో 20కి 4 5 ఫ్యాక్టర్స్ అవుతాయి. తర్వాత మల్టిపుల్ అంటే ఏంటి? ఇగోండి, ఈ 4 5కి మల్టిపుల్ 20 అవుతుంది. 4కి మల్టిపుల్ 20 అవుతుంది. 5కి మల్టిపుల్ 20 అవుతుంది. మల్టిపుల్ అంటే ఏంటి? 4ని ఏదైనా ఒక నెంబర్ చేత గుణిస్తే లేదా మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని మల్టిపుల్ అంటారు. 4ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసాము? 5 అనే నెంబర్తో మల్టిప్లై చేసాం కాబట్టి 4 5s ఆర్ 20 వచ్చింది. కాబట్టి 4 మల్టిపుల్ 20 అవుతుంది. తర్వాత 5 అనే నెంబర్ని 4 చేత కూడా మల్టిప్లై చేస్తే 20 వస్తుంది కదా. కాబట్టి 5 మల్టిపుల్ 20 అవుతుంది. ఈ విధంగా మనం మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి చిటికలో వచ్చేస్తాం. వచ్చాం. కమ్ ఆన్ టు ద క్లాస్. ప్రైమ్ నెంబర్
ప్రైమ్ నెంబర్ కో ప్రైమ్ నెంబర్ ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ అంటే √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి మీరే లెక్కలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు అంటాం అంటే ఏదైనా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఒక నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఆ రెండు ఫ్యాక్టర్స్ అవి ఏంటట? అది అందులో ఒకటి అవ్వాలి అండ్ ఇట్ సెల్ఫ్ అవ్వాలి. ఇట్ సెల్ఫ్ అంటే ఆ నెంబర్కి అదే అవ్వాలి ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అనే ఒక నెంబర్ తీసుకుంటాను చూడండి. 5 అనేది ప్రైమ్ నెంబరా కాదా? 5 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే 5కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో మనం కనుక్కోవాలి. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 5కి ఫ్యాక్టర్స్ మనం ఎలా రాస్తాం? 5 అనేది ఏ టేబుల్లో ఉందో మనం రాస్తే అవన్నీ 5కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు ముందు ఇది ప్రైమ్ నెంబరా కాదా అని మనం తెలుసుకోవాలంటే ఈ 5కి ఫ్యాక్టర్స్ రాయాలి. 5 అనేది ఏ టేబుల్లో ఉందండి? 1 టేబుల్లో ఉంది, 5 టేబుల్లో ఉంది. 1 టేబుల్లో ఉంది, 5 టేబుల్లో ఉంది. ఇవి ఫ్యాక్టర్స్ అండి. ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. చూడండి, ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. అది ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్ అయింది చూడండి. ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండకూడదు. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. వరుసగా ప్రైమ్ నెంబర్స్ మనం రాసుకుంటే చూడండి, 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఫ్యాక్టర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ 1 అనేది ఏ టేబుల్లో ఉందో రాయాలి. 1 అనేది 1 టేబుల్లోనే ఉంది, ఇంకే టేబుల్లోనూ లేదు. తర్వాత 2కి ఫ్యాక్టర్స్ రాయండి. 1, 2. 2కి ఇవి ఫ్యాక్టర్స్ అండి. ఇవి ఫ్యాక్టర్స్ రాస్తున్నాం మనం. ప్రైమ్ నెంబర్ అనేది ఎలా జడ్జిఫై చేస్తావు? ఒక నెంబర్కి ఉండే ఫ్యాక్టర్స్ని బట్టి నువ్వు జడ్జిఫై చేస్తావు. ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 3కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 3కి మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 3 అనేది ఏ టేబుల్లో ఉంది? 1 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది. 4కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 4 అనేది 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో ఉంది. ఇప్పుడు 5కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 5 అనేది 1 టేబుల్లో ఉంది, 5 టేబుల్లోనూ ఉంది. 6కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 6 అనేది 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 6 టేబుల్స్ ఉంది. 7కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 7కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 7 అనేది 1 టేబుల్లో ఉంది, 7 టేబుల్లో ఉంది. ఇప్పుడు 8కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 8 అనేది ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ రాస్తే సరిపోతుంది. 8 అనేది 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో లేదు, 4 టేబుల్లో ఉంది, 5లో లేదు, 6లో లేదు, 7లో లేదు, 8లో ఉంది. 9కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. ఇప్పుడు 9 అనేది 1 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 9 టేబుల్లో ఉంది. 10కి ఫ్యాక్టర్స్ ఏంటి? 10 అనేది 1 టేబుల్లో ఉంది అంటే 10 అనేది 1 చేత రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 2 టేబుల్లో ఉంది అంటే 10 అనేది 2 చేత రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తుంది. 5 టేబుల్లో ఉంది, తర్వాత 10 టేబుల్లో ఉంది. తర్వాత 11కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 11. 12కి ఫ్యాక్టర్స్ 1, 2, 3 అండ్ 4 అండ్ 6 అండ్ 12. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ రాసాం. ఇందులో ఏది ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ఒక నెంబర్కి. చూడండి, దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని? 1 కాబట్టి 2 ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడండి, దీనికి 1 మాత్రమే ఉంది. ఇట్ సెల్ఫ్ అదే, 1 అనే నెంబర్ కూడా అదే. కాబట్టి 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. తర్వాత చూడండి, 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 3కి ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? 1, 3 రెండే ఉన్నాయి. తర్వాత 4కి ఫ్యాక్టర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఎందుకు? కేవలం 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, దానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 ఈజ్ ఏ నాట్ ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 6కి ఎన్ని ఉన్నాయి? మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. 7 అనేది ప్రైమ్ నెంబర్. తర్వాత 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు కానీ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఈ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటే మొదటి నుంచి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ మనం నోట్ చేసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కో ప్రైమ్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ కో ప్రైమ్ నెంబర్ అనేది √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయాలంటే ఈ కో ప్రైమ్ నెంబర్ అనేది చాలా అవసరం అవుతుంది. ఇంతకీ కో ప్రైమ్ అంటే ఏంటి అంటే 2 నెంబర్స్కి ఒకటనే నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి కామన్గా. అది నేను చెప్పడం కంటే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు 4 ఉందండి, 4కి ఫ్యాక్టర్స్ రాయండి 1, 2, 4. తర్వాత 5 ఉంది, 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 5. చూడండి, ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ రాసాం కదా, 2 నెంబర్స్కి మనం ఏం రాసాం? ఫ్యాక్టర్స్ రాసాం కదా. ఈ 2 కోప్రైమ్ అవ్వాలంటే రూల్ ఏంటి? కేవలం ఈ రెండిట్లకి ఈ ఒకటనే నెంబర్ మాత్రమే కామన్గా ఉండాలి. ఇంకే నెంబర్స్ ఏ ఫ్యాక్టర్స్ కామన్గా ఉండకూడదు. ఈ ఒకటనే నెంబర్ మాత్రమే కామన్గా ఉంటే 4, 5 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది 6, ఇది 8. ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. దీనికి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. దీనికి 8కి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. కోప్రైమ్ నెంబర్ అంటే ఒక 2 నెంబర్స్కి రాసే నువ్వు ఫ్యాక్టర్స్లో ఒకటనే నెంబర్ మాత్రమే కామన్గా ఉండాలి. మిగతా ఏ ఫ్యాక్టర్స్ కామన్గా ఉండకూడదు. ఈ 2 6, 8 కోప్రైమ్ అవుతాయా అంటే అవ్వవు. చూడండి, దీనికి 2 కూడా కామన్గా ఉంది, 1 కూడా కామన్గా ఉంది. ఈ విధంగా 2 కామన్ ఫ్యాక్టర్స్ అయి ఉండరాదు. కేవలం కోప్రైమ్ అవ్వాలంటే 1 అనే నెంబర్ మాత్రమే కామన్గా ఉండాలి. 6, 8 కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. 6, 8 కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. మరి కోప్రైమ్ నెంబర్స్ అవ్వాలంటే కాన్సెప్ట్ ఏంటి? రూల్ ఏంటి? ఒక నెంబర్కు 2 నెంబర్స్కి రాసే ఫ్యాక్టర్స్లో కామన్గా ఒకటనే నెంబర్ మాత్రమే ఉండాలి. అదర్ దాన్ ఏ నెంబరు కామన్గా ఉండకూడదు. ఆ నెంబర్స్నే ఒకటనే నెంబర్ మాత్రమే కామన్గా ఉండే నెంబర్స్నే కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 7, 8 ఈ 2 కోప్రైమ్ అవుతాయా అవ్వవా? చూడండి, 7కి ఫ్యాక్టర్స్ రాయండి 1, 7. 8కి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ రాస్తున్నాం, ఫ్యాక్టర్ అనే పదాన్ని పదే పదే వాడుతున్నాం. చూడండి, 1, 2, 4, 8. 7, 8 కోప్రైమ్ అవుతాయా అంటే అవుతాయి. ఎందుకు? ఈ 7కి రాసిన ఫ్యాక్టర్స్ 8కి రాసిన ఫ్యాక్టర్స్లలో ఒకటనే నెంబర్ మాత్రమే కామన్గా ఉంది. దీనికి 1, దీనికి 1. ఈ ఒకటనే నెంబర్ మాత్రమే కామన్గా ఉండాలి. ఇంకే ఫ్యాక్టరు కామన్గా ఉండకూడదు. అప్పుడు 7, 8 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 7, 8 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు మనం కోప్రైమ్ నెంబర్స్ ఏవవుతాయంటే
పక్క పక్క సంఖ్యలు ఎప్పుడు కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సైడ్ బై సైడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ నెంబర్స్. చూడండి, సైడ్ బై పక్క పక్క నెంబర్స్. ఇది పక్క పక్క 7 పక్కన నెంబర్ ఎంత? 8. ఆ 2 నెంబర్స్ కోప్రైమ్ అవుతాయి. 2, 3 కోప్రైమ్ అవుతాయి. 3, 4 కోప్రైమ్ అవుతాయి. 4, 5 కోప్రైమ్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కోప్రైమ్ నెంబర్స్. ఏ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా నువ్వు, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటా, ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడూ కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఫర్ సపోజ్ 5, 7 తీసుకుంటే 5, 7 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయా లేదా చూడాలంటే 5కి నువ్వు ఫ్యాక్టర్స్ రాయండి, 1, 5. 7కు నువ్వు ఫ్యాక్టర్స్ రాయండి, 1, 7 మాత్రమే. ఆ ఫ్యాక్టర్స్లో 1 అనే నెంబర్ మాత్రమే కామన్గా ఉండాలి, ఇంకే ఫ్యాక్టరు కామన్గా ఉండరాదు. చూడండి, 1 అనే నెంబర్ మాత్రమే కామన్గా ఉంది, అప్పుడు 5, 7 అనేది కోప్రైమ్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్. సైడ్ బై సైడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ నెంబర్స్. తర్వాత ఈ 9, ఈ 23 తీసుకుందాం. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, దానికి అదే ఫ్యాక్టర్ అవ్వాలి. 19కి 1 ఫ్యాక్టరు, 19కి 19 ఫ్యాక్టరు. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ రాయొచ్చు. 23కి 1 ఫ్యాక్టరు, 23కి 23 ఫ్యాక్టరు. మరి 19, 23 కోప్రైమ్ అవుతాయంటే అవుతాయి. ఎలా? 1 మాత్రమే కామన్గా ఉంది. 19కి రాసిన ఫ్యాక్టర్స్లో 23కి రాసిన ఫ్యాక్టర్స్లో 1 అనే నెంబర్ మాత్రమే కామన్గా ఉంది. అలా కామన్గా ఉంటే 19, 23 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కోప్రైమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోప్రైమ్ను ఉపయోగించే ఇర్రేషనల్ నెంబర్ను ప్రూవ్ చేయగలుగుతాము. అది ఎప్పుడంటే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ చిటికలో వచ్చాం. చూడండి, కాంపోజిట్ నెంబర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీన్నే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. దాని గురించి మనం 2 మార్క్స్ క్వశ్చన్ లేదా 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే, ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. తర్వాత కోప్రైమ్ అంటే ఏంటి? 2 నెంబర్స్కి నువ్వు రాసే ఫ్యాక్టర్స్లలో, 2 నెంబర్స్కి మీరు రాసే ఫ్యాక్టర్స్లలో 1 అనే నెంబర్ మాత్రమే కామన్గా ఉంటే ఆ 2 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సైడ్ బై సైడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ అవుతాయి. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ నెంబర్స్ నీకు రావాలంటే ఫ్యాక్టర్ వచ్చి తీరాల్సిందే. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. చూడండి, వరుసగా రాద్దాం. 1కి 1 మాత్రమే ఫ్యాక్టర్ ఉంది. 2కి 1, 2 ఫ్యాక్టర్ ఉంది. 3కి 1, 2, 3కి 3 మాత్రమే, 1, 3 మాత్రమే ఫ్యాక్టర్ ఉంది. 4కి 1 ఫ్యాక్టరు, 2 ఫ్యాక్టరు, 4 ఫ్యాక్టరు. ఇప్పుడు ఈ 1, 2, 3, 4లో దేన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు? దేనికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే కాంపోజిట్ నెంబర్ అంటారు. 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. తర్వాత 6 చూడండి, 1, 2, 3, 6 ఇవేంటి? వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. మనం ఫ్యాక్టర్సే రాస్తున్నాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ని ఏ నెంబర్స్ అయితే రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తాయో, డివైడ్ చేసిన నెంబర్స్ అన్ని ఫ్యాక్టర్స్ అంటాం. లేదా ఒక నెంబర్ అనేది ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ అన్ని ఒక వరుస క్రమంలో రాస్తే వాటిల్ని ఫ్యాక్టర్స్ అంటాం.
2 విధాలుగా నేను చెప్పాను. మీకు ఏది అర్థమైతే అది మీరు అర్థం చేసుకోండి. 6కి ఫ్యాక్టర్స్ 1 అయింది. 2, 3, 6 ఇది కూడా కాంపోజిట్ నంబర్ అయింది. తర్వాత 8 కూడా ఒక కాంపోజిట్ నంబరే. 1, 2, 4, 8. 8కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నంబర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత కాంపోజిట్ నంబర్స్ 9 కాంపోజిట్ నంబర్, 10 కాంపోజిట్ నంబర్, 12 కాంపోజిట్ నంబర్, 15 కూడా కాంపోజిట్ నంబర్. ఈ విధంగా కాంపోజిట్ నంబర్‌ని మనం డిఫైన్ చేయొచ్చు. కోప్రైమ్ అనేది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ విధంగా మనం 5 టైప్స్ ఆఫ్ డెఫినిషన్స్ మనం నేర్చుకున్నాం. తర్వాత సెషన్స్‌లో నేచురల్ నంబర్స్ అంటే ఏంటి? హోల్ నంబర్ అంటే ఏంటి? ఇంటిజర్ అంటే ఏంటి? దీనికి దీని కాన్సెప్ట్ ఓరియెంటెడే అది కూడా. ఇది మీరు నేర్చుకున్నట్లే అది కూడా నేర్చుకుంటేనే మీరు రియల్ నంబర్‌లో ఉన్న 8 మార్క్స్ క్వెషన్ అనేది మీరు సాధించడం జరుగుతుంది. ఇవి బాగా అర్థం చేసుకొని మీకు కామెంట్‌లో 15కి ఫ్యాక్టర్స్ రాయండి. 29కి ఫ్యాక్టర్స్ రాయండి. తర్వాత 30కి కూడా ఫ్యాక్టర్స్ రాయండి. ఇవి మీరు కామెంట్‌లో మీరు ఈట్లికి ఫ్యాక్టర్స్‌ని కామెంట్స్‌లో తెలియపరచండి. మీకు తెలియని ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మోటివేట్ చేయండి. 8 మార్క్స్ క్వెషన్స్ రాబోతుంది అని చెప్పి వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పి షేర్ చేయండి. తర్వాత ఇష్టమైతే కామెంట్ చేయండి. జై హింద్.